ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం అర్థమౌలకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు సువార్త 17వ అధ్యాయం 3వ వచనము. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, వాక్య భాగంలో గమనించినట్లయితే మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, అహేక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 23వ వచనంలో మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలెను. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనంలో నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగు వాని పాపం నీ మీద రాకుండానట్లు నువ్వు తప్పక వానిని గద్దింపవలెను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానం గల వాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యం వైపునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణమును క్షమించుము. లూకాసు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం తీర్పు తీర్చకుడు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. చివరిగా ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకడు సహించచ్చు, ఒకరికొకడు క్షమించుడి, ప్రభు క్షమించులాగానే మీరును క్షమించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. దేవ మా గురించి మేము జాగ్రత్త పడచ్చు ప్రభు, మా సహోదరు మా మీద చేసిన తప్పులను క్షమించేలాగా మాకు సహాయం చేయండి. నేను నిన్ను వల్ల మేము నడుచుకునే వారంగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృప బలపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.